మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో 2024 ఏడాది విడుదల చేసిన ఈ డాక్యుమెంట్లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఓవైపు భద్రతా దళాల అణచివేతపై చర్యలు, పార్టీలో పెరిగిపోతున్న లొంగుబాట్ల నేపథ్యంలో ఈ ప్రకటనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డాక్యుమెంటును ఆగస్టు 2024న దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలకు పొలిట్ బ్యూరో పంపినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ అణచివేత చర్యలను పొలిట్ బ్యూరో ఖండించింది. ఈ ఆపరేషన్స్ వల్ల నిరపరాధులైన ఆదివాసీల జీవితాలకు ముప్పు వాటిల్లుతుందని, ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించింది. కానీ ప్రభుత్వం సాయుధ కాల్పుల విరమణ ప్రకటించాలని స్పష్టం చేసింది. భద్రతా దళాల శిబిరాల ఏర్పాటు నిలిపివేయాలని, గడిచిన 3 ఏళ్లలో 683 మంది చనిపారని గుర్తు చేసింది. అందులో 190 మంది మహిళలు ఉన్నారని, మావోయిస్టులు 669 ఆపరేషన్లు నిర్వహించారని తెలిపింది. ఇందులో 261 పోలీసులు మృతి చెందగా 516 మంది గాయపడ్డారని పేర్కొంది. 25కి పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో విడుదల చేసిన డాక్యుమెంట్లో వెల్లడించింది. 2019 పార్టీ వారోత్సవంలో కీలక నిర్ణయం తీసుకున్నామని, మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా పార్టీ క్యాడర్ని బలోపేతం చేయాలని, అనేక మార్పులు చేయాలని భావిస్తున్నట్లు డాక్యుమెంట్లో పార్టీ నేతలు పేర్కొన్నారు. 2021 నుంచి పార్టీ కీలక నేతలను కోల్పోయిందని, వీరిలో 4 కేంద్ర కమిటీ సభ్యులు లక్కు, అంబీర్, సాకేత్, ఆనంద్ అనారోగ్యం కారణంగా చనిపారని తెలిపారు. ఇదొక రకంగా పార్టీకి పెద్ద దెబ్బ అని, తర్వాత చాలా మంది పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోగా మరికొంతమంది అరెస్టయ్యారని గుర్తు చేశారు. ఈస్ట్ వైపు సెంట్రల్ రీజన్స్లో కమిటీల మధ్య సమన్వయం లేకపోవడంతో అనేక మందిని కోల్పోయి పార్టీ బలహీనపడిందని డాక్యుమెంట్లో అంగీకరించారు. 2020లో జరిగిన పొలిట్ బ్యూరోలో పలు విషయాలు చర్చించామని, ముఖ్యంగా మాస్ బేస్ని ఆకర్షించేలా వర్గ పోరాటాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశాన్ని మొత్తం 7 ఏరియాలలో విభజించామని, పార్టీలో కొంతకాలంగా సీక్రెట్స్ రివీల్ అవుతున్నాయని అన్నారు. వాటిని పరిగణలోకి తీసుకుని 2012 నుంచి 2013 వరకు ఎన్నో లోటుపాట్లను రెక్టిఫై చేసుకున్నామని మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రజలకు ఏ సమస్య ఉన్నా మన సమస్యగా పోరాడాలని, పార్టీలో రిక్రూట్మెంటు నిరంతరంగా కొనసాగాలి, ప్రతి చర్యపై సోషల్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందేనని తెలిపారు. ఎప్పుడైనా మాస్ ఆర్గనైజేషన్లో పట్టు ఉన్నప్పుడే పార్టీ కోలుకోగలుగుతుందన్నారు. ఇప్పటికే చాలా నష్టపోయామని, వీటి నుంచి ఎన్నో పాఠాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని డాక్యుమెంట్లో తెలిపారు. పార్టీ కమిటీలలో 3 జనరేషన్లో ఉండేలా చూసుకోవాలి. ఒక సీనియర్ సభ్యుడితో పాటు మిడిల్ ఏజ్ వ్యక్తితో పాటు యువకుణ్ణి కమిటీలో పెట్టుకోవాలని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో సర్వేలు నిర్వహించి ఎప్పటికప్పుడు ప్లేస్లు మారుస్తూ ఉండాలని 2024లో మావోయిస్టు పార్టీ డాక్యుమెంట్లో మావోయిస్టు పార్టీ పేర్కొంది.